భారతదేశంలో చేనేత పితామహుడిగా గుర్తించిన ప్రగడకోటయ్య గారిని గురించి ప్రగడకోటయ్య గారు చేనేత కార్మికుల గురించి ఒక భవిష్యత్ పథకాన్ని ప్రవేశపెట్టడానికి పెట్టాలనే ఆలోచన ఉంటుంది. ఏ పథకం అయితే చేనేత కార్మికులు భవిష్యత్తుకు గ్యారంటీ కల్పిస్తుందో మీరు ఒక్క పథకాన్ని చెప్పండి అని చెప్పేసి సహకార సంఘాలన్నిటికీ కూడా రిలీజ్ చేయించడంలో మళ్ళా గంగాధరం గారు చేసిన కృషి ప్రశంసనీయం. మొత్తం సహకార రంగంలో ఉన్న చేనేత కార్మికులందరూ కూడా ఆయనకి రుణపడి ఉన్నారు. అంత కృషి కాదు, తన సొంత డబ్బుతో ఎవరి దగ్గర ఉపయోగించుకోకుండా 100 సార్లు హైదరాబాద్ తిరిగి ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న మరి రోసయ్య గారిని కలిసి ఆ నిధులు చేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో సహకార రంగంలో ఉన్న చేనేత కార్మికులకి దాదాపుగా 29 కోట్ల రూపాయల సహాయాన్ని ఆయన అందించారు. తర్వాత ఆయన వ్యక్తిత్వం గురించి మరొకటి చెప్పాలి ఈ సందర్భంలో. ఆయన ఎవరైనా చెప్తే అది సమంజసంగా లేకపోతే వెంటనే మొహమ్మద్ క్యాన్సిల్ చేస్తారు. ఆయన చాలా కోపం ఎక్కువని అనేస్తారని ఏం నాగేశ్వరరావు అన్నాడు. మరి చెప్తే ఏంటండి ఇది అని నేను ఆశ్చర్యపోయాను. అంటే మరి ప్రావిడెంట్ ఫండ్ ఇది ఇటు పంట మీద మనం హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం, ఎప్పుడు వెళ్దామని మాట్లాడడానికి వచ్చానండి అన్న. సరే మాట్లాడదాం నాగేశ్వరరావు. మరి ఓంకారం గారు వచ్చారు, వాళ్ళ అమ్మాయికి హిందూ కాలేజీలో సీట్ కావాలంట. మరి ఆ పని చూడాలి, టైం అయిపోతే తర్వాత ప్రిన్సిపాల్ గారు దొరకడానికి మధ్య ఆయన పోటీ పెట్ట. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత మనమందరం ఒకటే. సమాజంలో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ మన దగ్గరికి వచ్చి అభ్యర్థించిన వాళ్ళకి సహాయం చేయడమే మానవత్వం అనిపించుకుంటుంది అని చెప్పి నమ్మే ఆయన ఆ విధంగా నిజ జీవితంలో వ్యవహరించినందుకు వారికి నేను శిరస్సు వంచి నమస్కారాలు చేస్తాను. ప్రసాద్ గారి కూటాను చేనేత కలంకారీ బట్టల వ్యాపారంలో ఇవాళ పెడల్లో ఆయనే అగ్రగామిగా ఉన్నాడు. ఎక్కడ తన ధన బలాన్ని ఈ ప్రదర్శించిన ఇది మనకు మత్తు కూడా కనపడుతుంది. సమాజంలో అందరితో మమేకమై పనిచేస్తూ అందరిలో ఒకటిగా అందరి వాడిగా మెరగటం శివప్రసాద్ గారి నైజం. తనకి ఎంత ఉందని, నేను ఇంత గొప్పవాడిని, నా మాట అందరూ చివరి సాగిస్తామనే మాట ఆయన నుంచి అటువంటి పరుష పదజాలం ఎప్పుడూ రాదు. ఆయన కుమారుడు కూడా అట్లానే ఉన్నారు. విషయం ఏంటంటే మిత్రులు బట్టే మొక్క అన్నట్టు మరి శివప్రసాద్ గారు పిల్లలు చదువుకున్నా బయటకు వెళ్ళకుండా తండ్రి గారి వ్యాపారంలోనే భాగస్వామిగా ఉన్నాడు. ఎక్కడా కూడా తన భేషజాన్ని తన ధన బలాన్ని ప్రదర్శించి ఆధిక్యత పొందాలనే ఇది లేదు. అటువంటి గొప్పవారికి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. మరి ఇప్పుడు 1500 1600 ఫీజు కట్టుకోలేక మారుతున్న పిల్లలు ఉండాలనేది మా దృష్టి వస్తే సరే వాళ్ళకి ఫీజు కూడా మనం కట్టాలనే ఆలోచనతో నేను చర్చించినప్పుడు మా సంఘ అధ్యక్షుడు దత్తమోహన్ రావు గారు 10 మంది పిల్లలకి నేను ఒక్కొక్కరికి 1500 రూపాయలు మాకు మా కలంకారీ ప్రింటర్స్ వెల్ఫేర్ అంటే తీగలాగితే డొంకంతా జరిగింది. నాగ చైతన్య ఐఎంలో సీటు సంపాదించాలని తీగ లాగితే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఎవరు చేయనటువంటి విద్యాదానం చేస్తున్న వారి తల్లిదండ్రులు వసనం సుధాకర్, వసనం విజయలక్ష్ముల దొంగ వాళ్ళ విద్యా వ్యాపారంగా మారిన నేపథ్యంలో అను నివాసం ఉంటున్న ఒక మురికి వాడలో అత్యధికంగా ముస్లింస్ అతి నికృష్టమైన దరిద్రం అనుభవిస్తున్న ఒక హఫీజ్పేట అనే ఒక మురికి వాడలో 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు రాగానే ఏ సైకిల్ షాప్కో పనిలో పెట్టే పేద కుటుంబాల దగ్గరికి వెళ్ళి
వాళ్ళని మోటివేట్ చేసి, బాబు నీకు 12 రోజులు పంపుంటే పంపు, చిన్నపిల్లలు మా దగ్గరికి కనీసం నీ 4 పిల్లల్లో ఒక ఇద్దరినన్నా మా దగ్గరికి పంపించబోయా, నీకు విద్యాబోధ చేస్తామని చెప్పేసి పేట ఇంటింటికి తిరిగి మోటివేట్ చేసి ఈ రోజున 1000 మంది విద్యార్థులకి, అందులో 900 మంది ముస్లిం పేదలు, అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్, దరిద్రులలో దరిద్రులైన పేదల కుటుంబాల నుంచి ఇవాళ 1000 మందికి విద్యార్థులకి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు మరి లాభ కాస్ట్ మేరకు నిర్వహణకు ఎంత అవుతుందో అంత మాత్రమే ఫీజు వసూలు చేస్తూ, అందరూ కట్టలేని పరిస్థితుల్లో కొంతమంది ఫీజు కొడితే ఆ నష్టాన్ని వాళ్ళు భరిస్తూ ఇవాళ బ్రహ్మాండంగా విద్యాదానం చేస్తున్నారు. ఇంత గొప్ప వ్యక్తి మన పెడన పట్టణ వాసి కావటం, పెడన పౌరులుగా మనకి గర్వకారణం. కానీ ఆయన స్ఫూర్తిని మనం అమలు చేయకపోతే, ఆయన చేస్తున్న కృషికి అనుగుణంగా మనం కూడా స్పందించకపోతే మనం ఆ గర్వపడే అర్హతను కూడా కోల్పోతామని చెప్పేసి నేను చెప్తూ, ప్రతి విద్యార్థి కనీస వేతనం సంవత్సరానికి ₹1,00,00,000. అటువంటి ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ లో మనవాడు పెడన నివాసి అతను నాగ చైతన్య సీటు సంపాదించడం మా ఆనందానికి అవధులు లేవు. అతను డిస్టింక్షన్ తో పాస్ అయి ₹1,50,00,000 ఉద్యోగం ఇచ్చే సంస్థలో చేరాలని చెప్పేసి నేను అభిలషిస్తూ, ఆకాంక్షిస్తూ అభినందిస్తున్నాను. ఇప్పుడు సన్మాన కార్యక్రమం సజ్జా నాగేశ్వర గారికి, ముఖ్యంగా సన్మాన గ్రహీతలు రెక్కల సుబ్బారావు గారికి, బల్లా గంగాధరరావు గారికి, ఊటిగేరి శివప్రసాదరావు గారికి, విశిష్ట చిరంజీవి కొసలో నాగ చైతన్య IIM ది గ్రేటెస్ట్, ఇప్పుడు నాగేశ్వర గారు చెప్పినట్టుగా ఎర్ర అన్నిటికంటే ప్రధానంగా ఇప్పుడు మన గన్నవరం రాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు ప్రతి మీటింగ్లో. మొన్న నేను విజయవాడ మీటింగ్లో కూడా చెప్పాను మీ పెడన గురించి. దాదాపు ఒక 100 మంది 150 మందిని పాలిటెక్నిక్ పంపిస్తున్నారు. చాలా తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు పాలిటెక్నిక్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అంతకుముందు నేనైతే ఐఐటి వాళ్ళకి కూడా పంపించలేని పరిస్థితి. మాకు 4-5 వేల రూపాయల ఫీజులు కట్టాలి, మేము కట్టలేని పరిస్థితి. సంఘంలోనేమో డబ్బులు లేవు. మరి వాళ్ళు వెళ్ళి అంటే మిగతా కార్యక్రమాలు వన సమాధానం అంటారు, మిగతా పుస్తకాలు పంపిణీ ఇవన్నీ చేస్తున్నాం. కానీ ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే సమాజంలో పైకి రావాలంటే ముందు సమాజ అవగాహన ఉండాలంటే చదువు చాలా ముఖ్యం. తల్లిదండ్రులు కొవ్వొత్తులాగా ఆడిపోవాలి పిల్లల గురించి. వాళ్ళ జీవితం అంతా పిల్లల గురించి అంకితం చేయాలా. కొవ్వొత్తు ఎలాంటిదో కొవ్వొత్తుని దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళ పిల్లల గురించి అంకితం చేయండి. మీ జీవితాలని పిల్లల పైకి తీసుకురావడానికి వాళ్ళకి అంకితం ఇవ్వండి. గోమాత ఉంది. గోమాత మనం గట్టి పెడితే పాలిస్తుంది, మనకి జీవితాంతం పోషిస్తుంది. మీ పిల్లల్ని ఆ రకంగా మీరు చదివించండి. పిల్లల్ని చదివించండి. ఒక చెట్టు ఉంది, చెట్టు మనకు అన్ని పూర్తిగా సంపూర్ణమైనటువంటి రక్షణ ఇస్తుంది, పండ్లు ఇస్తుంది, అన్ని ఇస్తుంది. దానికి మనం ఏం చేయలేం. ప్రకృతితో బ్రతుకుతుంది వృక్షం. ఆ వృక్షం లాస్ట్ వరకు కూడా మన అన్ని అవకాశాలు ఇస్తున్నాయి. అదేవిధంగా ఏంటంటే చదువుల గురించి మనకి ఆంధ్రప్రదేశ్లో చదువుల గురించి హైదరాబాద్ సెంటర్ ఉంది. దాంట్లో దాదాపు 28 మంది వరకు అవకాశం ఉంది. విశాఖపట్నం ఉంది. విజయవాడలో మనకి ఒక హాస్టల్ ఉంది. కాకినాడలో హాస్టల్ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు మన వాళ్ళు ఎక్కడికైనా చదవడానికి వెళ్ళేటప్పుడు విశాఖపట్నంలో ఒక హాస్టల్ తయారు చేసాం, హైదరాబాద్లో ఒక హాస్టల్ పెట్టాం. అక్కడ కూడా 25 మందికి అకామిడేషన్ ఉంది, భోజన సదుపాయాలు ఉన్నాయి. విశాఖపట్నంలో మాత్రం లేదు. మన విజయవాడలో భోజన సదుపాయం కుదరలేదు వాళ్ళకి. అట్లనే ఇప్పుడు మళ్ళీ కాకినాడలో కూడా ఉంది. అది వేవర్స్ యునైటెడ్ ఫ్రంట్ తరఫున ఉంది. అది మన పుట్టల సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు దాన్ని స్థాపించారు మన వాళ్ళే. ఉప్పాడు ఆయన ఎమ్మెల్యే కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే మొట్టమొదట ఆయన స్థాపించినటువంటిది. మీరు అందరికీ బొమ్మన రామచంద్రరావు నుండి గారికి కూడా మేము చెప్తున్నాం, పిల్లల చదువు చాలా ముఖ్యం. నేను ఈ మధ్యన మామూలుగా రాయుడు గారు కూడా ప్రతి మీటింగ్లో కూడా పిల్లల చదువుల గురించి ఎక్కువ చెప్తున్నారు. గన్నవరం ఆ స్కూల్స్ తరఫున ఆయన మన మల్లికార్జున స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్ గ్రహీతలు ఎత్తుల సుబ్బారావు గారికి,
పల్లా గంగాధరరావు గారికి, ఊటుగూరి శివప్రసాద్ గారికి ధన్యవాదాలు. సభకు విచ్చేసిన యావంగ సోదరి సోదరులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ పెడల పట్టణం ఎప్పుడూ చైతన్యమే. ఫస్ట్ రాజకీయంగా చేనేతగా బాగా విదేశాలకు ఎగుమతి చేసి మంచి చైతన్యం తెచ్చారు. తర్వాత రాజకీయంగా కూడా ఫస్ట్ చైతన్యంగా ఇక్కడే చైతన్యం తెచ్చారు. మూడవది ఇప్పుడు చదువులో కూడా నాగ చైతన్య పెడల పట్టణానికే చైతన్యం తెచ్చాడు. అట్లాగే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఈ అఖిల భారత మహాసభలకి పెద్ద ఎత్తున మనం తరలి వెళ్ళాలి. అన్ని జిల్లాల నుంచి ఈ జిల్లా మన పెడల పట్టణానికి రాజకీయ కావాలి. ఎమ్మెల్యేగా మనం ఒకటి ఎమ్మెల్యేని కూడా తీసుకురావాల్సిన ముఖ్యమైన పని ఉంది మనవి. ఈసారి రాజకీయంగా మనం ఎదగకపోతే ఇంకా అడగదొక్కుపడుతున్నాం. ఈ రాజకీయ చైతన్యం మూలనే మనం పైకి రావాలి అందరినీ కూడాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. సభాయ నమః. దేవాంగ సంక్షేమ సంఘం పెడన, అదే రకంగా వెజిటబుల్ హ్యాండ్లూమ్ బ్లాక్ కలంకారీ ప్రింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెడన వారి ఆధ్వర్యంలో ఈ చక్కని ఈనాడు కార్తీక మాసంలో కార్తీక వన సమారాధన కార్యక్రమంతో పాటు ఈనాడు మనం ఇంత అద్భుతంగా పెడన పట్టణంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటకు ముఖ్యమైన కారకులు ఈనాటి సన్మాన గ్రహీతులైనటువంటి పెద్దలు, పూజ్యులు శ్రీ జక్కల సుబ్బారావు, బళ్ళా గంగాధరరావు, ఊట్కూరి శివప్రసాద్ గారు వారికి నా శిరస్సు వహించి నమస్కరిస్తున్నా. ఎందుకంటే వారు గనక ఈ సంఘాన్ని, మన చేనేత వర్గాన్ని ఒక ఆశయంతో, సమాజ సేవతో ఏనేటువంటి ఆ రోజు ఏనేటువంటి కొన్ని సంవత్సరాల క్రితం కనుక వారు ఆశించినట్లయితే మనం ఎంత అభివృద్ధి అయినటువంటి వాళ్ళం కాదు. ఈనాడు ఈ రకంగా మన సంఘం కానీ ఈ పట్టణానికే గర్వకారణంగా మన అభివృద్ధి అంటే వారి పెట్టిన భిక్ష. ఇది ఎవరొక్కడు అనేటువంటి ఈ సేవా దృక్పథం అనేటువంటి ప్రధానంగా ఇప్పుడు రాబోయే యువత కూడా ఇది వారు ఒక ఆదర్శంగా నిలిచారు. కాబట్టి ఈరోజు వన సమారాధన అంటే డిఫరెంట్ గా ఒక మంచి క్రమశిక్షణతో, అందరికీ తెలుసు దేవాంగులు అంటే మేధస్సు కలిగినటువంటి వాళ్ళు. ఎందుకంటే మేధస్సు ఒక సాంప్రదాయము, క్రమశిక్షణ వృత్తిని బట్టి వస్తుంది. మన వృత్తి అనేటువంటి నేత అంటే జ్ఞానేంద్రియాలతో పనిచేస్తూ ఉంటుంది. దాన్ని సన్నని నూలు పోగని కంటితో గాని మెమరీతో గాని వీటితో పనిచేయాల్సినటువంటి ఉంటుంది. కాబట్టి మన సంతత డిఫరెంట్ గా నాగ చైతన్య లాంటినటువంటి మరొక అద్భుతమైనటువంటి విద్యార్థులను సృష్టించవచ్చు. కావున సోదరులారా, మన సోమరాజు గారు చెప్పినట్లు విద్య మీద మీరందరూ కూడా మన బిడ్డల్ని ఏనేటువంటిది సంఘాన్ని ఉపయోగించుకొని పేదరికాన్ని అడ్డుతొలగించుకొని మన బిడ్డల్ని విద్యావంతులుగా చేస్తే అన్ని సమస్యలు వాటంతట వాటివే ఏనేటువంటి నిర్మూలించబడతాయి. కాబట్టి మనం ప్రధానంగా విద్యకి ప్రాముఖ్యతనివ్వండి. అప్పుడు మన ఉనికి దేశాల్లాగా నాగ చైతన్యలాగా అనేటువంటి ప్రకటించడం జరుగుతుంది. నాకు చాలా గర్వంగా ఉంది. పెడన పట్టణానికే కాకుండా మన కృష్ణా జిల్లాకే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికే జాతీయ స్థాయిలో ఈ ఐఐఎం అనేటువంటి మేనేజ్మెంట్ కోర్సులోనే అగ్రగామిగా నిలిచిన ఆ నాగ చైతన్య తల్లిదండ్రులైనటువంటి సుధాకర్ గారికి, విజయలక్ష్మి గారికి నా శిరస్సు వహించి నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నా. అలాంటి రత్నాన్ని మన దేవాంగ కులస్తుల నుంచి అందించినటువంటి వారికి మరొక్కసారి శుభాకాంక్షలతో తెలియజేస్తున్నా నేను.
విద్యకి ప్రాముఖ్యత చాలా అవసరం. అడ్వాన్స్ అయిన కమ్యూనిటీస్ అని మనం చెప్పుకుంటున్నటువంటిది ఏంటంటే వారు ఎప్పుడో విద్యకి ఆర్థికంగా ముందున్నప్పటికీ కూడా విద్యకి ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల అన్ని రంగాల్లో కూడా ముందున్నారు. కాబట్టి నేను ఈ వేదిక ద్వారా మీ అందరినీ అర్జించేది ఏంటంటే రాబోయే తరాలను కూడా వారి బిడ్డలకి విద్యకి ఏనేటువంటి ప్రాముఖ్యత అనేటువంటి ఇచ్చి మన ఉనికిని ఏనేటువంటి కాపాడుకుంటూ మన ఐక్యతని పెంపొందించుకోవాలని చెప్పి ఆ ద్వారా అన్ని రకాలుగా విద్య ఎప్పుడైతే ఉంటుందో అడ్వాన్స్ అవుతాం, ఆర్థిక పరంగా బలపడతాం, రాజకీయ పరంగా బలపడతాం, మనకు ఉన్నటువంటి సమస్యల్ని ఏనేటువంటి సాధించుకోగలుగుతాం. ఇలాంటి వేదికల ద్వారా మనం ఉత్తేజనం చేయగలుగుతాం. మరేటువంటి దేవాంగా అనేటువంటి ఈ సమాజానికి సాంప్రదాయాన్ని, సంస్కృతిని, నాగరికతని నేర్పింది నేత కార్మికుడు అనే విషయాన్ని వారి కష్ట జీవితంతో నేర్పింది నేత కార్మికుడు. అలాగే ఈ రోజు సన్మాన గ్రహీత జుక్కల సుబ్బారావు గారికి, బడ గంగాధరం గారికి, ఊపూరి శివ గారికి, అలాగే పసుల నాగేశ్వర, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన గ్రామంలో పెద్దలందరికీ ముందుగా నా వద్ద నమస్కారం. కింద సంవత్సరం కూడా వచ్చాను, చాలా బాగా నిర్వహించాం, చాలా వైభవంగా చేశారు ఈ కార్యక్రమం. అలాగే కింద సంవత్సరం కన్నా కూడా ఇంకా చాలా బాగా జరుగుతుంది ఈరోజు కార్యక్రమం. అలాగే ముందు కన్నడ సంఘం వారు ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చింతకొండపాలెం గ్రామం చాలా చిన్నది. చింతకొండపాలెంలో 100 సంవత్సరాల సందర్భంగా గుడి శివాలయం 100 సంవత్సరాల పూర్తి సందర్భంగా ఒక 10 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం చేపట్టాము. అలాగే చింతకొండపాలెంలో కళ్యాణ మండపం కడవాలని మా కోరిక. దానికి ఎమ్మెల్యే గారు 10 లక్షలు గ్రాంట్ ఇస్తా ఉన్నారండి. మిగతాది కూడా మీ అందరి పెద్దలు అన్ని ఊళ్ళో పెద్దలు అందరి సహకారంతో దాన్ని కూడా వైభవంగా నెరవేర్చాలని మా కోరిక. తప్పనిసరిగా మీరు అందరూ సహకరించి మా కోరిక నెరవేరుస్తారు. తర్వాత రాజమండ్రిలో జరిగే కార్యక్రమానికి అందరూ కూడా కలిసికట్టుగా మన కార్యక్రమం జయప్రదం చేసుకున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెడమ దేవాంగ సంఘం విద్యాబుల్ కాలం గారి బ్లాక్ మెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు చింతకొండపాలెం తరఫున గ్రామం తరఫున ధన్యవాదాలు. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు ఈ పెడన పట్టణంలో ఇంతమంది దేవాంగ సోదరులందరినీ ఒక్క చోట మమేకము చేసి సంవత్సరం అంతా కూడా నిత్య జీవితంలో దైనందిన కార్యక్రమాల్లో ఎవరు ఒడిదుడుకుల్లో వాళ్ళు పనిచేస్తూ ఉండే మన సమాజంలో ఒక్కరోజు అందరినీ ఒక్క తాటి మీద కలిపి ఇక్కడ సమావేశపరిచిన ఈ పెడన విజిటబుల్ కలంకారీ బ్లాక్ వర్కర్స్ వారికి, పెడన దేవాంగ సంక్షేమ వర్కర్స్ అందరికీ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సభాధ్యక్షులు ఎర్ర నాగేశ్వరరావు గారికి, ఈరోజు సన్మాన గ్రహీతలు ఊటుకూరు శివ గారికి, డెక్కల సుబ్బారావు గారికి, బళ్ళ గంగాధరరావు గారికి, కొసరం నాగ చైతన్య IIM MBA స్టూడెంట్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దేవాంగ సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తూ, నేను చిరపరిచితుడిని. మాది మచిలీపట్నం, చింతకొండపాలెం. నేను పెడల్లో పనిచేశాను, పెడల్లో వ్యాపారం చేశాను, అన్ని చేసి అందరికి తెలుసు, ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం కూడా లేదు. బళ్ళ గంగాధరం గారి గురించి ఈ సమాజంలో ఈ రోజు ఇక్కడ నేను 2 ముక్కలు చెప్పదలుచుకున్నాను. బళ్ళ గంగాధరం గారు 1970 సంవత్సరం నుంచి నాకు తెలుసు. అంటే 70 సంవత్సరం నుంచి నీకు ఎలా తెలుసు అంటే, నేను 70 సంవత్సరంలో బహుశా నేను 7th క్లాస్ 8th క్లాస్ చదివే రోజుల నుంచి నాకు బళ్ళ గంగాధరం గారు తెలుసు. అంటే నిక్కరేస్తున్న రోజుల నుంచి. ఆ రోజుల్లో 1970 సంవత్సరంలో మా నాన్నగారికి బందరు వచ్చి అక్కినే నాగేశ్వరరావు గారు సన్మానం చేసే సందర్భంలో బళ్ళ గంగాధరరావు గారి దగ్గరికి ఆ రోజున ఆశ్రయించడం జరిగింది. మేము నున్న ఎల్లమందయ్య గారు, బళ్ళ గంగాధరరావు గారు కలిసి చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి ఉన్న దేవాంగులందరినీ కూడా ఉత్తేజపరిచి బందర్లో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమానికి ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చిన ఘనత బళ్ళ గంగాధర గారితో చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఇంకా మిగతా విషయాలు
మన పెద్దలు చెప్పారు. సభకు నమస్కారములు. అధ్యక్షులు, సభ నిర్వాహకులు, వేదికను అలంకరించిన వివిధ రంగాల ప్రముఖులు, ఈ కార్తీక వన సమారాధన సన్మాన మహోత్సవము అభినందన పురస్కారములతో వెబ్సైట్ ప్రారంభోత్సవం, పలు కార్యక్రమాలతో నేటి ఈ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు సహజంగానే మనం సమయపాలన అంటే 9 గంటలకి మనం నిర్వాహకులు చెప్పారు. దాదాపు 11 దాటిపోయింది ఈ కార్యక్రమం. కాబట్టి నేను చాలా క్లుప్తంగా, వీరందరూ చాలా విషయాలు చెప్పారు కాబట్టి నేను ముఖ్యంగా 2 విషయాలు చెప్తాను. ఆ సమారాధన యొక్క విశిష్టతలు నేను క్లుప్తంగా చెప్పి విరమించుకుంటాను. ఋతువులు 6 శరద్ ఋతువుకి ఒక విశిష్టత, ఒక ప్రత్యేకత, ప్రకృతిలో రమణీయకత, నిర్మలమైన ఆకాశంతో, నిండు దాబిలి పండు వెన్నెలలతో ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది. ఆ శరద్ ఋతువులో భాగంగానే కార్తీక మాసం. మరి ఈ కార్తీక మాసంలో శుక్ల పాడ్యంతో ప్రారంభించి బహుళ అమావాస్య వరకు చైత్రంతో ప్రారంభించే 12 మాసాలలో పాల్గొనకు కార్తీకము ఎంతో ప్రశస్తి, పవిత్రత, ప్రకృతి వాతావరణం కూడా అనుకూలిస్తుంది. ఈ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతిరోజు కూడా స్వాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలో ప్రతిరోజు